పూర్వకాలంలో చిరుధాన్యాల వాడకం ఎక్కువగా ఉండేది. కానీ మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో రాను రాను తగ్గిపోయిన చిరుధాన్యాల వాడకం గత కొంతకాలంగా ఊపందుకుంది. దీంతో సాగు చేసే రైతుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా పేదవాని ఆహారంగా చెప్పుకునే కొర్రకు ఇటీవల గిరాకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో రైతులు కొర్రను సాగు చేస్తున్నారు. కొర్ర సాగులో అవగాహన లేకపోవడం వల్ల మన రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించలేకపోతున్నారు. కొర్రను తొలకరి వర్షాల ఆధారంగా చేసుకుని జూన్, జూలై మాసాల్లో రైతులు విత్తుకుంటూ ఉంటారు. తొలకరి కొర్ర సాగు చేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సాగులో కూడా కొన్ని మెలకువలు ఆచరించినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకట్రావు. మనకి మధ్యకాలంలో ధాన్య పంటలతో పాటుగా తృణధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు సాగు చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కొర్ర సాగులో ఏరియా మనకి 45,000 ఎకరాలు ఉంది మన రాష్ట్రంలో. అయినప్పటికీ సరాసరి దిగుబడి అంటే 330 కేజీలు మాత్రమే ఉంది. అందువల్ల కొన్ని సేద్య పద్ధతులు పాటించినట్టయితే మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ విత్తే సమయం చూసుకున్నట్టయితే ఖరీఫ్లో మనం జూన్, జూలైలో తప్పకుండా విత్తుకోవాలి. ఆ తర్వాత లేట్ అయిన కొలది మనకి దిగుబడి సరిగా రాదు. అయితే రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ప్రసాద్ అనే రకం మనకి మొదటి నుంచి లభ్యమవుతున్న రకము. ఇది ఏంటంటే కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా ఉంటాయి, లేత పసుపు రంగులో ఉంటాయి. ఇది 70 నుంచి 75 రోజుల పంటకాలము, దిగుబడి అంటూ 8 నుంచి 12 క్వింటాలు వస్తాయి. అదేవిధంగా మనకి ఆ తర్వాత విడుదలైన రకాల్లో కృష్ణదేవరాయ కానీ, నరసింహరాయ కానీ, శ్రీలక్ష్మి కానీ, ఈ 3 రకాలు కూడా మనకి 80 నుంచి 85 రోజులు పంటకాలం కలిగి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఇచ్చే రకాలు. అలాగే ఎస్ఐఏ 30-85 అనే రకం ఖరీఫ్కు బాగా అనుకూలము. 76 నుంచి 80 రోజుల పంటకాలము, 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఇస్తుంది. బెట్టను తట్టుకుంటుంది బాగా. అలాగే అగ్గి తెగుల్ని, గింజ బూజు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది కాబట్టి ఆకర్షణీయమైన పసుపు రంగులో కూడా ఉండి నాణ్యత కలిగి ఉంటుందన్నమాట. అలాగే సూర్యనంది అనే రకం కూడా మనకి ఉంది. సూర్యనంది 80 నుంచి 85 రోజుల పంటకాలము. ఇది కూడా మనకి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఇచ్చే రకము. అదేవిధంగా ఎస్ఐఏ 3156 అనే రకము ఖరీఫ్కు బాగా అనుకూలము. 85 రోజుల పంటకాలం ఉంటుంది. 11 నుంచి 13 క్వింటాలు దిగుబడి ఇస్తుంది. గింజ అధిక దిగుబడి ఇచ్చి ఎరుకంకి తెగులను బాగా తట్టుకుంటుంది అనమాట. ఇక విత్తనం మోతాదుకు వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 2 కిలోలు కొర్ర విత్తనం అయితే సరిపోతుంది. క్యాప్టన్ లేదా థైరామ్తో 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాలి. విత్తనానికి వరుసల మధ్య ఏంటంటే 22.5 సెంటీమీటర్లు ఉండేటట్టు, మొక్కి మధ్య 7.5 సెంటీమీటర్లు ఉండేటట్టు కానీ విత్తుకున్నట్టు వరుసల్లో బాగా పడి ఎకరానికి సుమారుగా 2,37,000 మొక్కలు అవసరం ఉండి సరైన మొక్కల సాంద్రత ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతకృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన వెంటనే కానీ మనకి ఐసోప్రోతుల్ అనే మందు 400 గ్రాములని 200 లీటర్లు కలిపి కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే అన్ని రకాల కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తిన వారం లోపు ఒకసారి, 30 రోజుల తర్వాత ఒకసారి మనం హ్యాండ్ హోయింగ్ అంటాం, అంతర్కృషిగా చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కులో బాగా కలిగి దున్నాలి. అదేవిధంగా ఎకరానికి 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని మనం దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా నాటిన 3 నుంచి 4 వారాల తర్వాత పైబాటుగా మరో 8 కిలోల నత్రజని కానీ వేసుకున్నట్టయితే మనకి పోషకాలు సరిగా అంది మొక్క ఎదుగుదల బాగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పురుగుల విషయానికి వచ్చేటంటే కొర్రలో ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఎక్కువ ఆశిస్తుంది. ఇవేంటంటే లార్వాలు మొవ్వును తొలిసి తినేయటం వలన మొక్క చనిపోతుంటుంది అనమాట. పూత దశలో ఆశించినట్లయితే మొవ్వు తెల్ల కంకులుగా మారిపోయి మొత్తం మొక్క అంతా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. దీని నివారణ కోసం ఏంటంటే వేప గింజల కషాయం 5%, ఇంకా ఉధృతిగా ఎక్కువగా ఉన్నట్టంటే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు లేదా థయోడి కార్బ్ అనే మందు అయితే 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకుంటే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటాయి. అయితే ఇక్కడ కొర్ర ఏంటంటే తేలిక నేలలు, ముఖ్యంగా ఇచ్చేలపు వరుస ప్రాంతాల్లో సాగు చేస్తారు కాబట్టి చెదలు కూడా ఎక్కువగా ఆశిస్తాయి మిగతా పంటల కంటే. మొక్కలు వాడిపోయి చనిపోవడం జరుగుతుంది. వీటి నివారణ కంటే దుక్కిలోనే మిథైల్ పరాథియాన్ 2% మందుని 10 నుంచి 12 కిలోలు చివరి దుక్కులో వేసుకొని కలుపుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్మీ వారం అనేది కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంది. ఇదేంటంటే లద్దె పురుగులు మొక్కలు పెరిగే దశలో ఆకులను, వెన్నులను కొరికి తినేస్తాయి. దీని నివారణ కోసం క్లోరిపైరిపాస్ అయితే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ అయితే 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే
దీన్ని నివారించుకోవచ్చు. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు ఎంఐమెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇక్కడ ఈ తెగులు విషయానికి వచ్చినట్టుగా ఇందులో మనకి అగ్గి తెగులు బాగా సివియర్గా ఉంటుంది. అగ్గి తెగులు ఏంటంటే ఎదిగిన ఆకుల పైన నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడి మొత్తం ఆ మచ్చలన్నీ ఒకటికొకటి కలిసిపోయిన తర్వాత కాలిపోయినట్టుగా తయారవుతుంది. అందుకని అగ్గి తెగులు అని కూడా దీనికి పేరు వచ్చింది. అలాగే కాండం పైన కూడా మచ్చలు ఏర్పడి కాండం ఇరిగిపోవడం, కంకి కూడా రాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని నివారణ కోసం మనకి కార్బెండజమ్ 1 గ్రాము లేదా ట్రైసైక్లోజోల్ అయితే 0.6 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మన అగ్గి తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీంతోపాటు తుప్పు తెగులు కూడా, ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్నప్పుడు తుప్పు తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ తెగులు ఏంటంటే ఒక రకమైన శిలీంధ్రం వల్ల కలుగుతుంది. కాబట్టి ఆకుల మీద రెండు వైపులా గోధుమ రంగు మచ్చలు కలిగి ఈ మచ్చలు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండి తుప్పు రంగులో మనకు కనిపిస్తాయి. కాబట్టి దీనికి తుప్పు తెగులు కూడా ఎక్కువ అన్నారు. ఈ తెగులు ఎక్కువగా అయినప్పుడు మొక్కల ఆకు అంతా వ్యాపించడం వల్ల ఆకు ఎండిపోవటము, ఆ కిరణజన్య సంయోగక్రియ సరిగా సరక్క దిగుబడి కూడా బాగా తగ్గిపోవడం జరుగుతుంది. దీని నివారణకి ఏంటంటే మ్యాంకోజబ్ అనే మందుని 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తుప్పు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. దీంతోపాటు వెర్రి తెగులు అనేది కూడా ఎక్కువగా మనకి గమనించడం జరుగుతుంది. తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగు భాగాన బూజు లాంటి శిలీంధ్రాలు పెరుగుదల కనిపిస్తూ ఉంది. మనకి గింజ కట్టక నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ వెర్రికంకి తెగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. దీని నివారణ కోసం ఏంటంటే మెట్లాక్సిల్ అనే మందుని 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ అయితే 2.5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వేరుకంకి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.